రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడానికి వెనకడుగు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అంతకు ముందు వచ్చిన జూబ్లీహిల్స్ లో సర్వశక్తులు ఒడ్డింది. ఓ రకంగా అధికార హస్తం నాయకులు అంగబలం అర్ధబలం సహా తన అమ్మల పొదిలో ఉన్న అన్ని అస్త్రశస్త్రాలను ఈ ఉప ఎన్నికలకు ఉపయోగించింది. అయితే ఎగ్జిట్ పోల్స్ కూడా రేవంత్ సర్కార్ కి అనుకూలంగా తీర్పు ఉండబోతుందనేది మెజార్టీ సర్వేలు వెల్లడించాయి. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఊపిరి పీల్చుకుంటున్నారు. ఓ రకంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి పాలైతే రేవంత్ ముఖ్యమంత్రి పీఠం నుంచి దింపాలనే ప్రయత్నాలు ప్రత్యర్థులు బలంగా తీసుకెళ్తారు. అయితే అన్ని ఎగ్జిట్ పోల్స్ అయిన సందర్భాలు కూడా తక్కువే. ఒక్కసారి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మారిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఒకవేళ నవీన్ యాదవ్ ఈ పోరులో ఓడిపోతే రేవంత్ రెడ్డి పతనానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కారణమవుతుందనే చెప్పాలి. సో ముందు జాగ్రత్తగా రేవంత్ బలమైన రేసు గుర్రాన్ని బరిలోకి దింపాలని ఆలోచనతో జూబ్లీహిల్స్ లో ముందు నుంచి అక్కడ స్థానికంగా పరిచయం ఉన్న చిన్న శ్రీశైలం యాదవ్ తనయుడు నవీన్ యాదవ్ ను బరిలోకి దింపింది. అంతేకాదు నవీన్ యాదవ్ స్థానికంగా ఉన్న ఓటర్లను మచ్చిక చేసుకోవడంతో పాటు కులాల వారీగా అందరినీ కలిసి తనను గెలిపించాలని కోరారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కేవలం సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య కావడం, ఆమెకు ఆంధ్రకు సంబంధించిన మూలాలు తెలంగాణ సెంటిమెంట్ చెప్పే బీఆర్ఎస్ ఆమెను బరిలోకి దింపింది. ఆమె బరిలో దిగినప్పటి నుంచి సానుభూతి కన్నా ఆమెపై ఎంత బురద జల్లాలో అంత ప్రత్యర్థులు జల్లుతున్నారు. అవి నిజమా కావా అన్నది పక్కన పెడితే మోరల్ గా దెబ్బతీసే ప్రయత్నాలు చేయడంలో కాంగ్రెస్ శ్రేణులు ఒకంత సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఎగ్జిట్ పోల్ అంచనాల్లో జూబ్లీహిల్స్ హస్తగతం కాబోతుందన్న సంగతి ఫైనల్ కావడంతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం రేవంత్కు వచ్చింది. దీనికి ముఖ్య కారణం జూబ్లీహిల్స్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు కాంగ్రెస్ గెలుస్తుందని తేల్చడంతో సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు అతి త్వరలో సర్కార్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికలు ఈ నెలాఖరులో లేదా డిసెంబర్లో జరిగే అవకాశాలు ఉన్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. గ్రామాల్లో అధికారంతో పాటు అర్ధ అంగబలాలను ఉపయోగించి ఎన్నికల్లో గెలవాలనే వ్యూహంతో ముందుకు వెళ్తోంది రేవంత్ సర్కార్. మరి చూడాలి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి మంచి పనులు ఆ ఎన్నికల్లో ఏ మేరకు ఓటర్లను ఆకట్టుకుంటాయో చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.